2025 సంవత్సరం మే నెలలో 6వ రాశి అయిన కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో గురువుగారి ద్వారా తెలుసుకుందాం. అయితే ప్రతి వాళ్ళకి ఒక కోరిక ఉంటుంది. ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాం కదా, మనకు ఏదైనా మంచి చెబుతారేమో అనేది ఎదురు చూస్తారు. మంచి చెబుతారని ఎదురు చూస్తారు. ఆ చెప్పేవాళ్ళని బాగా లెక్కలో పెట్టుకుంటారు. చెడు చెప్పేవాళ్ళని గురించి ఆలోచించరు. కానీ నేను చెప్పేది ఏంటంటే, ముందు చెడుని చెప్పుకోవడం అవసరం. మంచి అనుభవించాలి అనుకుంటే చెడుని చెప్పుకోవాలి. ఒకడు విపరీతమైన పుణ్యం చేశాడండి, కొద్దిగా పాపం చేశాడు. సరే, యమలోకం తీసుకెళ్ళారు. యమధర్మరాజు అంటారు. యమధర్మరాజు కూడా తన ఇష్ట ప్రకారం చేయడు. ఆ వచ్చిన వాటిని చూసి అయ్యో పాపం ఇంత పుణ్యం చేసుకున్నాడే, చేసుకుంది కొద్దిగా పాపం కదా అని అనుకుంటే, ఏమనుభవిస్తావయ్యా అంటే, కొద్దిగా పాపం, నేను ఈ పాపం ఇప్పుడు అనుభవించేస్తాను, మొత్తం పుణ్యం అనుభవించవచ్చు అనుకున్నట్ట. సరే, పాపబుద్ధి ఎట్లా ఉంటుందంటే, మంచి అందమైన ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎమ్మడపడ్డాడు. ఈ పాపం ఇంకా పెరిగింది, ఇంకా పాపం ఇంకా పెరిగింది. వాడు మాంసాహారి అయినప్పటికల్లా రకరకాల జీవరాశులను తింటానికి అలవాటు పడ్డాడు. వాటి జీవహింస చేశాడు. ఈ పాపం పెరిగి 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 పుణ్యం మొత్తం తరిగి 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 మొత్తం పుణ్యం లేకుండా పోయింది. ఓడి చేసిన పని ఆ పని. దానివల్ల వాడికి వచ్చిన లాభం ఏమన్నా ఉందా? యమధర్మరాజు ఎప్పుడు కూడా తన నెత్తి మీద ఏమీ పెట్టుకోడు. సరే, వీడు ఇట్లా చేశాడండి. ఇంకోటి వచ్చాడు, వాడేమో పాపం ఎక్కువ చేశాడు, పుణ్యం చాలా కొద్దిగా చేశాడు. రెండవ లైన్లో వస్తున్నారు. చిత్రగుప్తుని ఏమయ్యా లెక్క, వీడు విపరీతమైన పుణ్యం చేశాడు, పాపం చేశాడు, కొద్దిగానే పుణ్యం చేశాడు అన్నాడు. ఏమయ్యా నువ్వు పాపం అనుభవిస్తావు, పుణ్యం అనుభవిస్తావు? నేను పుణ్యమే అనుభవిస్తా అన్నాడు. ఈ పుణ్యం అనుభవించాలంతా వెళ్ళాడు. వీడు చేసిన పుణ్యం సూక్ష్మంలో మోక్షం అంటారు. ఆ సూక్ష్మంలో మోక్షం ఏంటంటే, మరి దుర్యోధనుడి చేతిలో సువర్ణరేఖ ఉంది. ధర్మరాజు ఏమో అశ్వమేధ యాగం చేశాడు. ఈయన దగ్గర బంగారం లేదు, మట్టి గడ్డలు ఇస్తే బంగారం అయింది. వాడు బంగారం ఇచ్చాడు, దానం చేసుకున్నాడు, పుణ్యం వచ్చింది. అట్లాగే వీడు విష్ణులో, ఏరా నీకేం కావాలరా? వీడు చేసిన పుణ్యానికి విష్ణుమూర్తి దగ్గర సింహాసనం కూర్చుండే అవకాశం వచ్చింది. నాకు ఆ సింహాసనం చాలన్నాడు. సరే, సింహాసనం తీసుకున్నాడు. ఇంకా ఒక నిమిషమే, ఆ నిమిషంలో వాడు ఇంకేం చేయాలి? ఎవరైతే యమలోకంలో బంధింపబడ్డారో వాళ్ళు మొత్తం వదిలేయమన్నాడు. పాపం చేసిన వాళ్ళు మొత్తం పుణ్యవంతులైపోయినారు. సరే, చివరికి ఏమైంది? విష్ణుమూర్తి అంత గొప్పవాడైనాడు. నీ తెలివితేటలు ఏమైనాయి? మరి ఎక్కువ పుణ్యం చేసుకున్నవాడేమో నరకంలోనే తెచ్చాడు, ఎక్కువ పాపం చేసుకున్నవాడేమో సాక్షాత్తు విష్ణువులో ఐక్యమైనాడు. 2025 సంవత్సరం మే నెల 6వ రాశి కన్యారాశి. ఈ కన్యారాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ కన్యారాశికి బుధుడు అధిపతి. బుధుడు పూర్తిగా బాగాలేడు. కుజుడు ఏకాదశిలో ఉన్నాడు, రాహు 6ంట ఉన్నాడు. మరి కుజుడు ఏకాదశంలో ఉంటే మీ ఆస్తులు ఏమైనా ఉంటే మీ స్వాధీనం అవుతాయి. మీరు ఏదైనా ఎంత తక్కువలో 5 గజాల స్థలం కొంటే 50 లక్షలు పెరుగుతుంది కొన్న మర్నాడే. కాబట్టి అప్పు చేసైనా సరే మీరు ఆస్తి కొనుక్కోండి. రాహు ఎట్లాంటి వాడంటే, వాడు ఏం పని చేయడు. మీసాలు మాత్రం పెద్ద పెద్ద మీసాలు ఉంటాయి. తెల్ల గుడ్డులో ఎర్రటి జీర కనపడుతుంది. వీడిని దగ్గరికి పోతే పొడుస్తాడేమోనంత భయంకరంగా ఉంటాడు వాడు రాహువు. అటువంటి రాహు ఎట్లా ఉంటాడు? ప్రతివాడికి మంచి చేస్తాడు. వాళ్ళలో ఎప్పుడూ ద్రోహం చింతన ఉండదు. ప్రతివాడు వాడి దగ్గర తెచ్చి డబ్బులు ఇస్తాడు. వాడికి అవసరం, అయ్యా నా దగ్గర ఉంటే ఖర్చు అయిపోతాయి, నీ దగ్గర పెట్టంటే వద్దులే అని వడ్డీ ఇస్తాలే అంటాడు. వాడు రూపాయి వడ్డీ ఇస్తాడు. వాడేమో 5 రూపాయల వడ్డీకి చెప్పుకుంటాడు. వాడిని చూస్తేనే గుండెలు పోలుతాయా జనానికి. ఎరా డబ్బులు అనగా పరిగెత్తు చేయాలి. వాడు ఇచ్చిన డబ్బులు వాడికి వస్తాయి.
వాడికి ఇచ్చిన డబ్బులు వడ్డీతో సహా ఇస్తాడు. వాడంత గొప్పవాడు ఉండడు, వాడికంటే ఐశ్వర్యవంతుడు ఎవడు ఉండడు. చూడరా వాడు రాహు అట్లా ఉన్నాడంటారు, రాహు బాగుంటే అట్లా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి రాహు కుజుడు ఇద్దరే చాలా బలమైన వాళ్ళు. 8 గ్రహాల్లో 6 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. ఈ 2 గ్రహాలని మీరు ఉపయోగించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి, మీ ప్రవర్తన మార్చుకోండి. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎక్కడ దూకుడుగా అనవసరమైన మాటలు మాట్లాడుకోకుండా ఉండండి. మీకు అవసరం అంటే కింద డేట్ ఆఫ్ బర్త్ పంపించి ఫోన్పే వేసి మీ జాతక చక్రం వేస్తాం, జాతకం చెప్తాం. మీకు అవసరమైతేనే చెప్పించుకోండి, ఊరికి నేను మాత్రం నేను జాతకం చెప్పాను. స్వస్తి.